గుర్తుపెట్టుకోండి. మన బ్యాక్ సైడ్ ఎవరు లేకుండా ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే ఎవరైనా ఉన్నా 2%, 3% ఇలా ఫేస్‌ని డిటెక్ట్ చేస్తే మన ఐడీ అయితే బ్లాక్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ టైమ్ మనం అప్లై చేయడానికి కూడా అవ్వదు. అందుకోసమని ఇలా నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు ఆధార్ అని ఉంది. ఆధార్‌నయితే మీకు డైరెక్ట్‌గా ఫిజికల్‌గా ఉంటే ఫోటో అనేది తీయండి. లేదు అనుకుంటే ఇక్కడ చూజ్ పేజ్ సెలెక్ట్ చేస్తే మన గ్యాలరీ అయితే ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయ్యాక ఇక్కడైతే అక్కడ నుంచి మీరు డాక్యుమెంట్‌లో అప్లోడ్ చేయండి. వన్స్ అయ్యాక ఇక్కడ అప్లోడ్ అని ఉంటది. అప్లోడ్ సెలెక్ట్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్‌కెళ్తాం. అంటే నెక్స్ట్ ఇప్పుడు చూడు ఆధార్ బ్యాక్ అంటే ఫ్రంట్ ఆధార్ బ్యాక్ అన్నమాట. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ బ్యాక్ అని కొట్టేసి ఫోటో తీసి మీరు సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ పాన్ కార్డ్. సేమ్ పాన్ కార్డ్ కూడా అలానే ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. వన్స్ ఇదయ్యాక మనకి డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఓకే. మీకు ఓకే ఉంటే డైరెక్ట్‌గా ఫోటోలు తీసుకోండి ఫిజికల్‌గా ఉంటే. లేదంటే సూజ్ అని మన గ్యాలరీలోకెళ్ళి ఫోటోనైతే ఏదుందో ఎక్కడ ఫైల్ ఉందో ఆ ఫైల్ సెలెక్ట్ చేసి మీరైతే ఓకే చేయండి. ఓకే చేస్తే ఇలా వస్తాయి. అయ్యాక అప్లోడ్ అయితే చేయండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్. డ్రైవింగ్ బ్యాక్ సైడ్ దీన్ని కూడా అప్లోడ్ చేస్తా. నెక్స్ట్ వెహికల్ మీ పేరే ఉండాలని లేదు. మీ ఫ్యామిలీ పేరున ఎవరి పేరు ఉన్నా పర్వాలేదు. దాన్నైతే ఎంటర్ చేయండి. ఓకే. అయ్యాక బ్యాక్ సైడ్. వన్స్ బ్యాక్ సైడ్ అయ్యాక అన్నీ ఇలా గ్రీన్‌గా వస్తాయి. ఏవైనా మిస్టేక్ ఉంటే మళ్ళీ అప్లోడ్ చేయండి. అప్లై అయితే కంప్లీట్ అయిపోతుంది. అప్లై అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యాక మీకైతే ఇలా కనిపిస్తుంది. ఇది 24 అవర్స్‌లో మనకైతే యాక్టివేషన్ అవుతుంది. యాక్టివేషన్ అయ్యాక మనకి యాప్ అయితే ఇదో ఇలా కనిపిస్తుంది. ఆన్, ఆఫ్ అని పైన బటన్ నెక్స్ట్ ఇంటర్ పేజ్ ఇలా ఉంటుంది.